ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. విక్రమాదిత్య ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్. యాక్చువల్‌గా విక్రమాదిత్య అనే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ అని ఇంట్రొడ్యూస్ చేసే కంటే కూడా జూనియర్ విశ్వక్సేన్ అని ఇంట్రొడ్యూస్ చేయడం నాకు చాలా ఇష్టం. బికాజ్ ఏంటి అంటే విక్రమ్‌ని చూసిన ప్రతిసారి నాకు విశ్వక్సేన్‌ని చూసిన ఫీలే వస్తుంది. మేబీ ఈ కాంప్లిమెంట్ నా నుంచైనా ఇంతకు ముందు ఎవరైనా ఇచ్చారో కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ విక్రమ్. హలో శ్వేత. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ ఫైన్. మీరెలా ఉన్నారు? యెస్, నేను కూడా బాగున్నాను. నేను ఇచ్చిన కాంప్లిమెంట్ మీకు ఇంతకు ముందు ఎవరైనా ఇచ్చారా? చాలా కామెంట్ సెక్షన్ లో అయితే వస్తాయి. యూ లుక్ లైక్ విశ్వక్సేన్ అది. ఓకే. ఈవెన్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వక్సేన్. సో రియల్లీ సూపర్. ఎందుకంటే మా కల్చర్ అంతా ఆయననే చూపెట్టినట్లు. విత్ ఫలక్నామా దాస్. ఫలక్నామా దాస్. రైట్. మొత్తం అంతా ఓల్డ్ సిటీలోనే జరిగింది కదా? ప్రాపర్. ఎస్. ఎలా విక్రమ్ మీరు లైక్ అంటే ఏ వి వి విశ్వక్సేన్. విశ్వక్సేన్ సూపర్ సూపర్. వి ఫర్ విక్టరీ. సో రైట్ నౌ యు ఆర్ ఇన్ విక్టరీ ఆల్సో. బికాజ్ అంటే మనం పాపులర్ అవ్వాలి అంటే ఎవరు హెల్ప్ అవసరం లేదు. మనమే మన నాలెడ్జే మనకు సరిపోతుంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది అంటే దట్ ఈస్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ లో మీలాంటి టాలెంట్స్ ఎంతో మంది కూడా వచ్చి వాళ్ళ గురించి వాళ్ళు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు మేమంటే పొద్దున్నే ఆఫీస్కి రావాలి, మమ్మల్ని మేము కెమెరాలో మాత్రమే ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతున్నాం మా ఇంటర్వ్యూస్ వల్ల. బట్ మీరేంటంటే అప్పటికప్పుడు మీ థాట్ ఏదైతే ఉందో థాట్ ఆఫ్ ది డే లాగా అప్పటికప్పుడు మీరు విత్ యాక్షన్ పెట్టేసేస్తున్నారు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? ఇంట్రెస్టే. యాక్టింగ్ ఇట్స్ లైక్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు ఎవరికి ఇట్స్ అంటారు. అ బిగ్ గోల్. ఎస్. యాక్టింగ్ నేర్చుకున్నారా? ఏం నేర్చుకోలేదండి ఇప్పటివరకు. ఐ వాజ్ నెవర్ బీన్. అంటే యాక్ట్ చేశాను, ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్, 2-3 వెబ్ సిరీస్లు చేశాను. బట్ ఇంకా 100% యాక్టింగ్ లో ఇంకెళ్ళలేదు. అంటే చేసా, లైక్ ఇన్ఫినిటమ్ లో ఐ వర్క్, తమాడాలో చేసా, మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చింది. అవెన్ ఫ్లిక్స్ అని ఒక దాంట్లో చేసా. సో లాట్ ఆఫ్ వెబ్ సిరీస్ లో ఒక 3 వెబ్ సిరీస్ 3-4 షార్ట్ ఫిల్మ్స్ ఏమో చేసా. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ బెటర్ థింగ్స్. అంటే సమ్ బెటర్ ప్లాన్స్ ఉన్నాయి మైండ్ లా. ఇంకొక వెబ్ సిరీస్ కూడా ఇట్ ఈస్ ఆన్ ట్రాక్. సో వీ నీడ్ టు సీ. ఓకే. సో ఎలా అనిపిస్తుంది లైక్ అంటే చాలా తక్కువ రోజులు అవుతుంది ఇన్స్టాలో మీ రీల్స్ అంతా స్టార్ట్ చేసి, కానీ Right. ఎక్కువ రీచ్ వచ్చింది. Right. అండ్ దాంతో పాటు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ తో పాటు కామెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. రైట్. పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెట్టేసేద్దాము, ఎందుకంటే మనం పాజిటివ్ మాత్రమే ఇక్కడ తీసుకుందాం, నెగిటివ్ తో మనకు పని లేదు. బట్ పాజిటివ్ కామెంట్స్ బాగా వస్తూ ఉంటాయి. హానెస్ట్లీ నాకు పాజిటివ్ వస్తాయి, 90% పాజిటివ్ వస్తాయి. ఐఎమ్ Yeah. వెరీ గ్లాడ్. అంటే నన్ను ఎవ్వరు ఇప్పటి వరకు నెగిటివ్ కామెంట్ అయితే పెట్టలేదు. దట్స్ వాట్, One, పాజిటివ్ two. మాత్రమే మనం తీసుకుందాం అని చెప్పేసి Yeah, అంతే అన్న. definitely. అఫ్ కోర్స్ ఎందులో అయినా పాజిటివ్ నెగిటివ్ అనేది విక్రమ్ అందరికి Definitely. నచ్చాలని లేదు కదా. యా 100%. ఎస్. సో బట్ నచ్చినంత మాత్రాన విక్రమ్ మారిపోవాల్సిన అంతే అవసరం కదా. లేదు, తనలా తను ఉండాలి. అండ్ ఎలా అనిపిస్తుంది ఈ రిసీవ్ అంతా మీకు, లైక్ అంటే పీపుల్ మిమ్మల్ని తీసుకునే విధానం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఐ ఆల్వేస్ బిలీవ్, అంటే నేను ఏమంతా అంటే మనం ఏదైతే బలంగా నమ్ముతామో అది రియాలిటీ అవుతుంది. సో నేను ఎప్పుడు ఇదే బిలీవ్ చేస్తా. వెన్ ఐ స్టార్టెడ్ ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఒక ఫేజ్ లో స్టార్ట్ చేస్తా. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ అ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. అప్పుడు అదొక ఎమోషన్, లెట్ షో ఇట్, ఈ వర్డ్స్ ఇలా చెప్తే బాగుంటది, కానీ ఇంత ఫీలింగ్ తో చెప్పాలి, ఒక మ్యూజిక్ ఇదంతా యూనో అది నేను ఫీల్ అవుతున్నప్పుడు. అంటే నేను కార్లో వెళ్తున్నప్పుడు ఒక సాంగ్ విన్నప్పుడు నాకు మైండ్ లో కొన్ని థాట్స్ వచ్చినప్పుడు అవన్నీ ఆల్ టుగెదర్ పెడితే ఎలా ఉంటది అని చెప్పి ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ వీడియో. అది చాలా వైరల్ అయ్యింది. అండ్ యూనో పీపుల్ వర్ లైక్ షేరింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. ఇఫ్ యూ సీ నా దాంట్లో నా వీడియోస్ షేర్ రేట్ ఎక్కువ ఉంటుంది. దెన్ ఐ వాజ్ లైక్ ఇంతమంది ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నానంటే దే ఆర్ గెటింగ్ దమ్ సమ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే నేను అనుకుంటున్న ఫీలింగ్ అవతల పర్సన్ కి చెప్పాలి, ఎలా చెప్పాలి, వాళ్ళకి వర్డ్స్ తెలియదు. ఆ వర్డ్స్ మనం ఇచ్చే వాయిస్ మనం అయితే బాగుంటుందని ఐ స్టార్టెడ్ ఆల్ దాట్. ఒక ఫేజ్ లో స్టార్ట్ చేసి దాన్ని అలా కంటిన్యూ చేశాను అనమాట. అండ్ పీపుల్ రిసీవ్డ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అంటే దాని తర్వాత లైక్ నేను పెట్టిన ప్రతి వీడియోకి పీపుల్ షేరింగ్ లైక్ క్రేజీ. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే కమెంట్స్ లా దే క్రై, సమ్ పీపుల్ టెల్ దేర్ ఎమోషన్స్, పీపుల్ టెక్స్ట్ మీ, అన్న యునో ఐ వాంటెడ్ టు టెల్ మై లవ్ స్టోరీ టు యూ, అన్న ఐఎమ్ గోయింగ్ టు దిస్ పెయిన్. దెర్ ఆర్ గర్ల్స్ ఆల్సో, బ్రో మీరు బాయ్స్ సైడ్ చెప్తారు, మీరు మా గురించి కూడా చెప్పాలి, వీఆర్ ఆల్సో గోయింగ్ విత్ ఆల్ దిస్. దెన్ ఐ విల్ సీ ఆల్ ద సిచ్యువేషన్స్ అండ్ యూనో చాలా మంది దే టాక్ పాజిటివ్లీ. అంటే ఈవెన్ నేను ఒక వర్షన్ చెప్పినా కూడా దే ఆర్ లైక్, అన్న మీరు ఇలా చెప్పారు కానీ ఇలా కూడా జరుగుతుంది తెలుసా, దీని మీద కూడా చెప్పండి బికాస్ మీరు బాగా చెప్తున్నారు. సో ఇట్లాంటి థింగ్స్ ఐ కీప్ ఆన్ రిసీవింగ్ మెసేజెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, అట్లా వస్తూనే ఉంటాయి. సూపర్. మీరు చెప్పిన కోట్స్ లో అన్నిట్లో బాగా రీచ్ వచ్చింది ఒక మంచి కొటేషన్ చెప్పండి, లైక్ ఒక మంచి రీల్. అది అంటే దట్ ఇస్, యూ డోంట్ బిలీవ్, ఆ రీల్ కి నేను ఇచ్చిన టైం 10 minutes, బట్ ఆ రీల్ ఆల్మోస్ట్ 5 million వెళ్ళింది. ఇఫ్ ఐ టెల్ యూ, ఓకే. ఆఫీస్ కి వెళ్తుంటే కార్ ఓఆర్ఆర్ మీద సైడ్ కాపీ ఐ జస్ట్ డిడ్ దట్ వీడియో. ఆఫీస్ లోకి వెళ్ళి ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత లంచ్ టైమ్ లో బిఫోర్ ఐ లీవ్ 1 million వెళ్ళిపోయింది. అది
దట్ వాజ్ మై క్రేజియస్ట్ రీల్ ఐ ఎవర్ డిడ్. సూపర్. అది కూడా సంక్రాంతి నెక్స్ట్ డే ఐ పోస్టెడ్ 16th of January. లైక్ మన రిలేషన్షిప్ లా కైట్ నేనైతే థ్రెడ్ నువ్వు పట్టుకోవాలా వదిలేయాలా అన్నది నీ డెసిజన్. వదిలేస్తే ఎక్కడ వెళ్ళిపోతానో ఏమైపోతానో నాకైతే తెలియదు అని చెప్పి ఐ మేడ్ అ వీడియో. పీపుల్ షేడ్ లైక్ క్రేజీ. అంటే లైక్ ఒక రిలేషన్షిప్ అట్లానే ఉంటది కదా, ఒకరు కైట్ ఉంటే ఒకరు థ్రెడ్ ఉంటారు. సో పట్టుకోవాలా వదిలా అంటే దేర్ ఆర్ పీపుల్ కమ్ బిట్వీన్, బట్ పట్టుకోవడం మన చేతిలోనే ఉంది కదా. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. సో అట్లా బాగుంటాయి. లైక్ అంటే నేను ఫస్ట్ మీరు నాకు తెలిసినప్పుడు నేను మీ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో చూడడం, కొన్ని క్రేజీగా అనిపిస్తూ ఉంటాయి, కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఎస్ ఎగ్జాక్ట్లీ రియలిస్టిక్ గా అనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ఉన్న మూడ్ కి కనెక్టింగ్ గా అనిపిస్తాయి చెప్పాలి అంటే. ఐ ఆల్వేస్ వాంటెడ్ అదే అండి. అంటే వెన్ సమ్వన్ లైక్ ఒక నైట్ నేను ఇఫ్ యూ సీ ఐ పోస్ట్ వీడియోస్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఈవినింగ్ ఓన్లీ. ఈవినింగ్ 9-9:30కి వెన్ అ గై ఈజ్ హ్యావింగ్ అంటే తినేసి పడుకున్నప్పుడు విల్ గెట్ అ ఫీల్ అనమాట. లైక్ యూనో ఇంకా నెక్స్ట్ ఏంటన్న టాపిక్ లో వెన్ ఈ స్క్రోల్ వీడియోస్, వెన్ ఈ సీ మై వీడియో కనెక్ట్ అయిపోతాను అనమాట. వాట్ ఈస్ టాకింగ్ మ్యాన్, లైక్ ఈవెన్ అట్లా నేను కూడా కనెక్ట్ అయినా. దేర్ ఆర్ సమ్ రీల్స్ విచ్ కనెక్ట్ మీ ఆల్సో. అర్రే ఎలా చెప్పారు అని చెప్పి ఐ ఫెల్ట్ అంటే అట్లా అనిపించినప్పుడు వి కనెక్ట్. సో అట్లా పీపుల్ కనెక్ట్ ఎమోషనల్లీ ఫర్ మై వీడియోస్ యాక్చువల్లీ. కనెక్ట్ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను. జనరల్ గా ఈ కంటెంట్ అనేది మీకు ఎలా వస్తుంది? లైక్ అంటే ఇప్పుడు యూఆర్ టూ యంగ్, కానీ లైఫ్ లో కొన్ని బేర్ చేసినప్పుడు, కొన్ని ఫేస్ చేసినప్పుడు, కొన్ని బరువులు మోసినప్పుడు మాత్రమే జీవితం మనకు కొన్ని లెసన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అలాంటి లెసన్స్ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే ఎక్స్పీరియన్స్ కి ఏజ్ ఏముంటుందండి. బికాస్ ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ అంటే డిఫికల్టీస్ అని చెప్పను, లెసన్స్ అని చెప్తా. బికాస్ యూనో వన్ ఐ వాస్ కంప్లీటెడ్ నా ఇంజనీరింగ్ అయిపోగానే ఐ డిడ్ అ జాబ్. అంటే లైక్ అంటే అప్పటికి ఐ వాజ్ ఇన్ అ బిజినెస్. నేను 18 years నుంచి ఐ వాజ్ ఇన్ టు బిజినెస్ చేయాలా, యాక్టింగ్ చేయాలా, బిజినెస్ చేస్తేనే యాక్టింగ్ చేయగలుగుతాం, దట్స్ హౌ వీ కెన్ బ్యాలెన్స్ అనే టాపిక్ లోనే ఉండే. బట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ హెల్త్ కండిషన్స్ వల్ల ఐ హ్యావ్ టు టేక్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ ఐ వాజ్ ద హోల్ అండ్ సోల్ బ్రెడ్ అండ్ బటర్ అన్నర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ మా ఫ్యామిలీకి. You only? Yeah, when I was 21. When I was 22, మా సిస్టర్ మ్యారేజ్ నేను దగ్గర ఉండి చేశాను అనమాట. దెన్ మా ఫాదర్కి అంటే మై ఫాదర్ హెల్త్ కండిషన్ వాజ్ డిఫికల్ట్. సో అట్లాంటి టైంలో మా సిస్టర్ పెళ్ళి ఐ మేడ్ ఇట్ లైక్ విత్ సమ్ మై ఫ్రెండ్ సపోర్ట్. నా 1-2 ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ క్లోజ్ పీపుల్ ఉన్నారు కొంతమంది, విత్ ఆల్ దేర్ సపోర్ట్ మా సిస్టర్ వెడ్డింగ్ బ్యూటిఫుల్గా ఆఫ్టర్ కోవిడ్ చేసేసాం. ఆల్ మై రెస్పాన్సిబిలిటీస్ వర్ డన్. అంటే మా డాడీ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు, ద మేజర్ థాట్ వాజ్ లైక్ నాకేమైనా అయితే హౌ దిస్ గై వీడు ఎలా హ్యాండిల్ చేస్తాడని చెప్పి. బట్ ఫార్చునేట్లీ ఐ ప్రూవ్డ్ మై ఫాదర్. మంచి జాబ్ ఉండే, మంచి సాలరీ ఉండే. సో ఐ డెడ్ మై సిస్టర్ వెడ్డింగ్ అండ్ దాని తర్వాత ఐ రిజైన్డ్ మై జాబ్. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దిస్. అప్పటి వరకు ఐ స్టిక్ టు మై రెస్పాన్సిబిలిటీస్, నా ఫ్యామిలీ, నాకున్న రెస్పాన్సిబిలిటీస్, ఐ ఫినిష్డ్ ఇట్ అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ టు యాక్టింగ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ దిస్. అప్పటి వరకు ఐ నెవర్ డిడ్ ఆల్ దట్. అంటే అంటే నా ఇంజనీరింగ్ లో నాది ఒక డాన్స్ వీడియో ఉంది, 8 million వెళ్ళిపోయింది అప్పుడు. ఆ టైం యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ అయినప్పుడు మా కాలేజ్ నా వల్ల ఫేమస్ అయింది. మా కాలేజ్ కి 1000 subscribers కూడా లేకుండే. యూట్యూబ్ లో నా వీడియో పోస్ట్ చేసినప్పుడు నా వీడియో ఎంత వైరల్ వెళ్ళిందంటే 8.5 million ఈ రోజు కూడా కమెంట్స్ ఉంటాయి దానికి. 4 years అవుతుంది వీడియో రిలీజ్ అయ్యి. టిక్ టాక్ లో 10 million వెళ్ళింది అప్పట్లో. ఆ వీడియోస్ అన్ని వైరల్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ కాల్డ్ మీ, ఆపర్చునిటీస్ కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తావా? బట్ అప్పుడు ఐ వాస్ స్టిక్ టు మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. అట్లా ఐ గాట్ డిలేడ్ షోయింగ్ అప్ మై ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, డూయింగ్ ఆల్ దిస్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాక నౌ ఐ యామ్ ఫ్రీ, లెట్స్ డూ ఇట్ అని చెప్పి ఐ స్టార్టెడ్.